1000 సంవత్సరాల క్రితం ఏలియన్స్ నిర్మించిన గుడి ఎల్లోరా కైలాస ఆలయం. దీని గురించి మీకు తెలుసా? మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే పునాది నుండి మొదలుపెట్టి పైకి కడతాం. కానీ ఎల్లోరా కైలాస ఆలయాన్ని అలా కాదు. ఒక భారీ పర్వతాన్ని పైనుండి కిందకు తొలుచుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. అసలు ఇది మనుషులకు సాధ్యమేనా, లేక ఏలియన్సే వచ్చి నిర్మించారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కైలాస ఆలయాన్ని కోసం దాదాపు 4 లక్షల టన్నుల గట్టి గ్రానైట్ రాయిని తొలగించారు. అది కూడా కేవలం 18 సంవత్సరాలలో. మనం ఒక ఉజ్జాయింపు లెక్క వేస్తే రోజుకు 60 టన్నుల రాయిని తీయాలి. అంటే గంటకు 2.5 టన్నులు. అప్పట్లో జేసీపీలు లేవు, క్రెయిన్లు లేవు. కేవలం సుత్తివులతో ఇది సాధ్యమేనా? తీసివేసిన 4 లక్షల టన్నుల రాయి ఏమైపోయింది? చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు కూడా ఆ రాయి ఆనవాళ్లు కూడా లేవు. అసలు ఏ ప్లాను లేకుండా, ఏ కంప్యూటర్ గ్రాఫిక్సు లేకుండా 100 అడుగుల ఎత్తు నుండి కిందకు అంత ఖచ్చితంగా ఎలా చెక్కారు? పైకప్పు మీద ఉన్న ఏనుగు బొమ్మలు, లోపల ఉన్న గదులు, మరుగునీటి కాలవలు ఇవన్నీ ఒకే రాయితో చెక్కారు, ఎటువంటి అతుకులు లేకుండా. ఇంకా రహస్య సొరంగాలు, ఇవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. 1876లో బ్రిటిష్ వారు సొరంగాల లోపలికి వెళ్లాలని ప్రయత్నించారు, కానీ వెళ్ళలేకపోయారు. ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ ఇంచు కూడా కదల్చలేకపోయాడు. గుడి మీద ఉన్న రామాయణం, మహాభారత ఘట్టాలు చెక్కిన తీరు చూస్తుంటే అది మనుషుల పని కాదు. కైలాస ఆలయం కేవలం ఒక గుడి కాదు, అది మన పూర్వీకులకు మన వదిలి వెళ్ళిన ఒక విజ్ఞాన నిధి. ఇలాంటి గుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.